అన్న భీమా సినిమా ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసినా నిజంగా చెప్తున్నా డబుల్ రోల్ చేసిన మన గోపించన్న ఒక అన్న రాముడు లక్ష్మణ్ లెక్క ఫస్ట్ క్యారెక్టర్ మొత్తం కానీ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, చిన్నపిల్లలను కాపాడుతుంటాడు, చిన్న ఆయననేమో పండిత్ లెక్క ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు. ఫస్ట్ పార్ట్ మొత్తం మనం ఒక లౌక్యంలో ఎంత ఎంజాయ్ చేసినామో సినిమా అంత ఎంజాయ్ చేసే సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. సెకండ్ తమ్ముడు ఉంటాడన్న. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ పరంగా ఓకే బట్ మూవీ వైజ్ చూసుకుంటే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే లేదు మూవీ చాలా బాగుంది. మేము అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. శివరాత్రి రోజు ఒక మంచి మూవీకి వచ్చిన ఫీల్ అయితే అనిపించింది. ప్లీజ్ అండి. హీరో ఎలివేషన్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, పోలీస్ క్యారెక్టర్ చాలా నచ్చింది. డిఫరెంట్గా బాగుంది. బ్రదర్స్ బాండింగ్ ఒకటి, డివోషనల్ అంతా బాగుంది. యాక్టింగ్ అఖండకి దీనికి సమ్ రిలేషన్ లేదు బాగుంది. అంటే అలా కంపారిటివ్గా కాకుండా బాగుంది. బాగుందన్న మూవీ, బాగుందన్న మూవీ. భీమా మూవీ ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ పరంగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కామెడీగా స్టార్ట్ అయ్యి అట్లా మనకి భీమా హైప్ క్రియేట్ చేస్తుంది. స్టోరీ పరంగా చూసుకుంటే లవ్ స్టోరీ ఉంటుంది భయ్య. మంచి హైప్ డ్యూయల్ రోల్ ఉంటుంది దీంట్లో. గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్ కొత్త లుక్స్లో కనిపిస్తారు. మంచి హైప్ క్రియేట్ చేస్తుంది భయ్య. బాగుంది మూవీ. అంటే శివరాత్రి రోజు అంటే ఈ మూవీ రిలీజ్ చేశారు. బాగుంది. దీంట్లో శివుడి గురించి చూపిస్తారు. ఆ టెంపుల్ దగ్గర మనకి ఫైట్ సీన్ ఉంటుంది. సీన్ మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసింది. బాగుంది. గోపీచంద్ గారు కొత్త లుక్స్లో కనిపించారు. మనకి పోలీస్ క్యారెక్టర్లో కొత్తగా కనిపించారు. బాగుంది. కంపల్సరీ చూడండి. భీమా బాగా మీకు అంటే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ పరంగా వచ్చినా మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎంజాయ్ చేస్తారు. బాగుంది భయ్య. బాగున్నావు స్టైల్ గా, కానీ సినిమా అల్ట్రా ఫ్లాప్. ఇగో నమ్మకుర్రి సినిమా మాత్రం ద బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. అంతే ఎవరు కాదన్నా అన్నా. ఇగో మీ సందీప్ ఒక హిందూగా చెప్తున్నా, మీ సందీప్ తొడగొడి చెప్తున్నా. సినిమా మాత్రం ద బ్లాక్ బస్టర్ రిలీజ్ అంటే తొలగొట్టి చెప్తున్నా. తెలుగు ప్రేక్షకులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శివరాత్రి రోజు శివుని కోసం అని చెప్పి, దేవుని కోసం అని చెప్పి రిలీజ్ చేసి అట్టర్ ఫ్లాప్ సినిమాలని దేవుని గురి. అరే శివరాత్రి తప్ప బ్రో సినిమా నిజంగా చెప్తున్నా ఎంత బాగా అనిపించింది. కొంతమంది వేస్ట్ అని జోడుకులు అంటాడు. శివుడు శ్మశానవాసి ఏం తెలుసు, ఆయనకు శక్తులే అంటారు. కానీ అరే వేస్ట్ కొడుక, నువ్వు చచ్చిపోయినాక నీకు తోడు ఉండేది శివుడే రా, అది తెలుసుకోరా. వేస్ట్ నా కొడుక, అది తెలియదు వాళ్ళకు. నీ పెండ్లము, నీ పిల్లలు, నీ లవ్వరు ఎవరిని అంటారు రాడు, నీకు తోడు ఉండేది